మాసాలు వస్తున్నాయి పోతున్నాయి. టీఆర్ఎస్ నాయకుల కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఇవాళ రేపు అంటూ సాగుతున్న పదవుల పంపిణీకి ముహూర్తం కుదరడం లేదు. మంచి రోజులు వస్తున్నా తమకు మాత్రం పదవీయోగం లభించడం లేదని గులాబీ నేతలు వాపోతున్నారు. చివరకు పార్టీ ప్లీనరీ సమీపిస్తున్నా పదవులపై క్లారిటీ రావడం లేదు. టీఆర్ఎస్ లో పదవుల లొల్లి. వచ్చే వారం ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ. పదవులు లేకుండానే ప్లీనరీ. పదవుల పంపిణీపై కేసీఆర్ మౌనం. పార్టీలో అధ్యక్షుడు తప్ప మిగతా పోస్టులన్నీ ఖాళీ. ప్రభుత్వ పదవుల పరిస్థితి కూడా అంతే. త్వరలో పదవులు పంపిణీ. గత కొన్నాళ్లుగా టీఆర్ఎస్ అగ్రనేతలు చెప్తున్న మాట ఇది. సమయం సందర్భం వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల విషయంపై ప్రకటనలు చేశారు. అసెంబ్లీ సమావేశాల మధ్యలోనూ పదవుల పంపిణీ చేపడతామని కేసీఆర్ స్వయంగా చెప్పడంతో ఈసారి పదవులు గ్యారంటీ అనే భావనతో నేతలు మొన్నటి వరకు ఉన్నారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత కూడా పదవుల పంపిణీ అంశంపై నాయకత్వం స్పందించకపోవడంతో పదవులు ఆశిస్తున్న వారికి ఎటూ పాలుపోవడం లేదు. ఇదే క్రమంలో ప్లీనరీ సమయంలో పదవుల భర్తీ ఉంటుందని ప్రచారం మొదలైంది. వచ్చే వారమే ప్లీనరీ, కానీ పదవుల విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల భర్తీలో సమస్యలుంటే కనీసం పార్టీ పదవులు భర్తీ చేయాలనే డిమాండ్ టీఆర్ఎస్ లో చాలా కాలంగా ఉంది. గతేడాది జరిగిన ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ను ఎన్నుకున్నారు. పార్టీకి సంబంధించిన ఇతర పోస్టులను మాత్రం ఇంతవరకు భర్తీ చేయలేదు. పార్టీలో కీలకమైన రాష్ట్ర కార్యవర్గం, పొలిట్ బ్యూరో సహా అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది పాటు పార్టీ మొత్తం పదవులు లేకుండా ఉండడం ఇదే మొదటిసారని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు 27 లోపల ఫైనలైజ్ చేస్తామని చెప్పని. అయితే చాలా వరకు అయితే 27 లోపల అన్నారు. కావచ్చు, ఏముంది, ఒక్క రోజులో అయిపోతాయి. అన్నీ తయారున్నాయి. మా సార్కి అంత అనుభవం ఉంది. ఎవరేంటో, ఎవరెక్కడ పనిచేసారో ఏం సార్, మా ముఖ్యమంత్రి గారికి పూర్తిగా పేర్లతో చెప్పగలిగిన శక్తి మా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. కాబట్టి తొందరగా ఫైనలైజ్ కావచ్చు. మరి మనం ఆశిద్దాం, అయితేనే ఫలితాల కొరకే ఎదురు చూద్దాం. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ అన్నమాటను చాలా మంది టీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇటు పార్టీ పదవులు లేక అటు ప్రభుత్వ పదవులు లేకుండా ప్రజల్లోకి ఎలా వెళ్తామని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా పట్టుమని 10 పదవులు కూడా భర్తీ చేయకపోవడం సరికాదని చాలా మంది అంటున్నారు. పార్టీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్న నేతలు పదవులు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. పదవులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు కొందరు నేతలు ప్రయత్నించినా ఆయన జ్వరంతో బాధపడుతుండటంతో కలిసే అవకాశం దొరకలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే పదవుల పంపిణీ లేకుండానే ప్లీనరీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నేతల డిమాండ్లు ఎలా ఉన్నా కేసీఆర్ మధ్యలో మాత్రం పదవుల పంపిణీపై స్పష్టత ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏది ఎప్పుడు చేయాలో తనకు తెలుసునని కొంతమంది సీనియర్లతో కేసీఆర్ అన్నట్టు సమాచారం. ముహూర్తాలు నమ్మే కేసీఆర్ పదవుల భర్తీ ముహూర్తం ఎప్పుడు పెడతారోనని నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.